పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఓజీ. పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ఇదే. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా పవన్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తుండటంతో లేట్ అయింది. ఇటీవలే తిరిగి షూటింగ్ ప్రారంభమైంది. ఇలా స్టార్ట్ అయిందో లేదో మేకర్స్ అలా రిలీజ్ డేట్ను ఫిక్స్ చేశారు. సైలెంట్ గా హడావిడి లేకుండా క్రేజీ అనౌన్స్మెంట్తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. టాలీవుడ్లో థియేటర్ల ఇష్యూ, పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ గురించి ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి ఇదే హాట్ టాపిక్గా నడుస్తోంది. దీనిపై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న టైంలో సడన్గా పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చింది. ఓజీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. దసరా కానుకగా 2025 సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఫైరింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. వచ్చే నెలలో థియేటర్లోకి రాబోతున్న హరిహర వీరమల్లు సినిమా చుట్టూ చర్చలు జరుగుతున్న సమయంలో ఉన్నట్టుండి ఓజీ అప్డేట్ రావడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. విజయదశమికి బాక్సాఫీస్ బద్దలవుతుందని కమెంట్స్ పెడుతున్నారు. పవన్ మిగతా సినిమాల కంటే మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఇదే. అభిమానుల్లో అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. కాకపోతే ఇప్పటికైతే సెప్టెంబర్ 25 అనేది సోలో డేట్ కాదు. ఎందుకంటే ఇప్పటికే చాలా సినిమాలు షెడ్యూల్ చేయబడ్డాయి. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న అఖండ 2 మూవీని దసరా కానుకగా సెప్టెంబర్ 25న పాన్ ఇండియా వైడ్గా థియేటర్లోకి తీసుకొస్తామని చాలా కాలం క్రితమే ప్రకటించారు. ఇప్పుడు ఓజీ కూడా వస్తుందంటున్నారు. దసరా పండక్కి 10 రోజులు పైగానే హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే పవన్ కళ్యాణ్ ఓజీ బరిలో ఉన్నప్పుడు దానికి పోటీగా వచ్చే సాహసం చేస్తారా అనేది అనుమానమే. కాబట్టి మిగతా చిత్రాల విడుదల తేదీలతో మార్పులు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది. కానీ అఖండ 2 మూవీ తప్పకుండా సెప్టెంబర్ 25న వస్తుందని ఫిలిం సర్కిల్స్లో చాలా స్ట్రాంగ్గా చెబుతున్నారు. బాలయ్య బర్త్డే సందర్భంగా జూన్ 10న టీజర్ లేదా మరేదైనా అప్డేట్ వస్తుంది. పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య, బోయపాటి వెనక్కి తగ్గుతారా లేదా అనేది ఆ రోజు తేలిపోతుంది.